చందమామ కథ తెనాలి రామలింగం రెండవ భాగం. రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కానీ ఏం లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు. ఒక్క విజయనగరం మహారాజు కృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకడం సులభం కాదు. రాజు ఆస్థానంలో ప్రవేశించడం మాట అటుంచి రామలింగం ఆ ఊళ్ళో విచారిస్తే రాయలవారి గురువుగారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజాస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు. రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా 3 మాసాలు శ్రమపడ్డాడు. ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు. నీ బోటి కుర్రాళ్ళకి ఇంకా రాజుగారి దర్శనమేంటి, నీ కవిత్వం రాజుగారికి వినిపించడం ఏంటి అని నవ్వాడు. ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థానం బంట్రోతుకు లంచం ఇస్తానని చెప్పి దర్బార్లో ప్రవేశించాడు. అప్పుడు దర్బార్లో పెద్ద వేదాంత చర్చ జరుగుతోంది. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అని, మనం చూసేదంతా కల్పితమని చెబుతున్నాడు. సభలో వారంతా ఆశ్చర్యంతో నోళ్లు తెలుసుకుని వింటున్నారు. ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి, స్వామి, మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవడమే కదా అని అడిగాడు. ఆయన అవును అంతే అన్నాడు. అయితే స్వామి, మహారాజు గారు ఇప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా, మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మాబోటి వాళ్ళం కొంతమందిని భోంచేస్తామన్నాడు రామలింగం. సభలో వాళ్ళంతా గొల్లు నవ్వారు. పాపం ఆ వేదాంతి చిన్నబోయాడు. రాయలవారు రామలింగం సమయస్ఫూర్తిని మెచ్చుకుని ఆ స్థానంలో చోటిచ్చారు. రామలింగం కోరిక నెరవేరింది. ఇక తాతాచార్యుల వారి పని ఎలా పట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి తుంగభద్ర నదికి పోయి స్నానం చేయడం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకుని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా గుడ్డలు తీసి దాచాడు. ఆచార్యుల వారు స్నానం చేసి బయటకు వచ్చి చూసుకుంటే గుడ్డలు లేవు. రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలా ఒకవైపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పరిశీలించాడు. రామలింగం చూసేసరికి ఆచార్యుల వారి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇది రామలింగం పనేనని గ్రహించి బతిమలాటం మొదలుపెట్టాడు. రామలింగం చాలాసేపు బతిమాలించుకొని ఆఖరికి ఒక షరతు మీద గుడ్డలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మోయాలి. ఏం చేస్తారు పాపం ఆచార్యుల వారు? విధి లేక ఒప్పుకున్నాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊళ్ళోకి వచ్చి పడదామని పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అప్పటికి ఊళ్ళో వాళ్ళంతా లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకుని పరిగెత్తుకుంటూ రావడం అంత ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాయల వారు కూడా లేచి మేడపైకి వచ్చి చూశారు. వారికి గుంపులు గుంపులుగా చేరిన జనము, తాతాచార్యుల వారు రామలింగాన్ని మోయటము కనిపించింది. వారికి చాలా కోపం వచ్చింది. బంట్రోతులను పిలిచి, మీరు పోయి ఆ పైన ఎక్కి కూర్చున్న వాడిని దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. రాయలవారి బంట్రోతులు ఇక వచ్చి తన్ను పట్టుకుంటారు అనుకున్నాడు రామలింగం. అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తాతాచార్యుల వారి మీద నుంచి దిగి, స్వామి, మీ చేత నేను తెలియక మోయించుకోవడం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్లీ మిమ్మల్ని నేను మోసి తప్ప ఆ పాపం పోదు. దయ ఉంచి నా మీద ఎక్కి కూర్చోండి, మోస్తానని బతిలాడాడు. పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చున్నాడు. కాస్త దూరం పోయారు లేదో రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీద నుంచి లాగి బాదుకుంటూ రాయలవారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను రాజుగారి గురువు గారిని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. రాయలవారికి గురువు గారు అగచాటు చూసేసరికి మరీ కోపం వచ్చింది. రామలింగాన్ని పట్టుకుపోయి గోతిలో పెట్టి ఏనుగుల చేత తొక్కించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది. రామలింగం చావకుండా తప్పించుకోగలడా?